మీ జీవితాన్ని మార్చేది మీ అదృష్టం కాదు, మీపై మీకున్న నమ్మకం. ఫ్రెండ్స్, చాలా మంది జీవితంలో ఓడిపోవడానికి కారణము ప్రతిభ లేకపోవడం కాదు, ఆత్మవిశ్వాసం లేకపోవడం. నేను చేయలేను, నాతో కాదు, నేను సరిపోను అనే ఆలోచనలే ఎంతోమంది కళలను ప్రారంభం కాకముందే ముగించేస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తం మిమ్మల్ని సందేహించిన మిమ్మల్ని మీరు నమ్మితే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఈ వీడియోలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి 100 శక్తివంతమైనటువంటి మార్గాలు, జీవితాన్ని మార్చే అలవాట్లు, ప్రేరణాత్మక పాఠాలు, నిజ జీవిత ఉదాహరణలు మరియు వెంటనే ఆచరణలో పెట్టగల చిట్కాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీ గురించి మీరు ఆలోచించే విధానం మారుతుంది, మీలో నిద్రిస్తున్న ధైర్యం మేల్కొంటుంది. మీరు మొదటిసారి నారాయణ విజ్డమ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆలస్యం ఎందుకు? ఆత్మవిశ్వాసంతో విజయానికి మొదటి అడుగు వేయడానికి మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభిద్దాం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి 100 మార్గాలు. మీ జీవితాన్ని మార్చేది మీ పరిస్థితులు కావు, మీపై మీకున్న నమ్మకం. ఈ ప్రపంచంలో ప్రతిభ ఉన్న చాలా మంది విజయం సాధించలేకపోతున్నారు. ఎందుకంటే వారికి తెలివి తక్కువ కాదు, అవకాశాలు తక్కువ కాదు, ఆత్మవిశ్వాసం తక్కువ. మరోవైపు సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. వారి దగ్గర ఉన్న గొప్ప శక్తి నేను చేయగలను అనే నమ్మకం. ఈరోజు మీ జీవితాన్ని మార్చగల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి 100 శక్తివంతమైనటువంటి మాటలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ గురించి మీరు ఆలోచించే విధానం మారుతుంది. 1. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. ఆత్మవిశ్వాసానికి మొదటి అడుగు స్వీయ నమ్మకం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీ బలాలను రాసుకోండి. మీకు ఉన్న మంచి లక్షణాలు, మీరు సాధించినటువంటి విజయాలు ఒక కాగితం మీద రాయండి. మీ విలువ మీకే తెలుస్తుంది. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. పెద్ద లక్ష్యం ఉండాలి, కానీ చిన్న చిన్న అడుగులతో ప్రారంభించాలి. ప్రతి చిన్న విజయము ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ మాట నిలబెట్టుకోండి. మీకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోండి. అలా చేసినట్లయితే మీపై మీకు గౌరవం పెరుగుతుంది. పోల్చుకోవడం మానేయండి. మీ కథ, మీ ప్రయాణం, మీ సమయం అన్నీ ప్రత్యేకమైనటువంటి. ఇతరులతో పోల్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీ తప్పులను అంగీకరించండి. తప్పు చేయటం బలహీనత కాదు, అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడమే బలహీనత. నిటారుగా నిలబడండి. మీ శరీర భాష మీ మనసుపై ప్రభావం చూపుతుంది. తల పైకి ఎత్తి నిటారుగా నిలబడండి. మీ భయాన్ని ఎదుర్కోండి. మీకు భయం కలిగించే పనిని చిన్న స్థాయిలో అయినా చేయండి. ప్రతిసారి భయం తగ్గుతుంది, కొంచెం కొంచెం తగ్గుతుంది. ప్రతిరోజు కొత్తది నేర్చుకోండి. జ్ఞానం పెరిగితే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రతికూల మాటలను నమ్మకండి. ఎవరైనా నువ్వు చేయలేవు అంటే వారిని కాదు, మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకోండి. నా ప్రియమైన మిత్రులారా, మీ విజయాలను గుర్తు చేసుకోండి. మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా గుర్తు చేసుకోండి. అవన్నీ మీ భవిష్యత్తుకి ఇంధనంలా పనిచేస్తాయి. మంచి స్నేహితులను ఎంచుకోండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించేటువంటి వ్యక్తులతో ఉండండి. వారి మాటలు మీకు ధైర్యాన్ని పెంచుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమైనటువంటి శరీరంలో ఆత్మవిశ్వాసం కూడా బలంగా ఉంటుంది. మీతో మీరు మంచిగా మాట్లాడుకోండి. నేను చేయలేను అనే మాటను తీసేయండి. దాని బదులు నేను ప్రయత్నిస్తాను అని చెప్పండి. ఓర్పు పెంచుకోండి. పెద్ద విజయాలు ఒక రోజులో రావు. సహనం ఉన్నవారే ఎదుగుతారు. మీ తప్పుల నుండి నేర్చుకోండి. అపజయం ముగింపు కాదు, తర్వాత విజయానికి సిద్ధం చేసేటువంటి పాఠం. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. మంచి పనులు మనసుని
సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీ కలలను పెద్దవిగా ఉంచండి. మీ కలలు మీ భయాల కంటే పెద్దవిగా ఉండాలి. కృతజ్ఞతతో జీవించండి. మీ దగ్గర ఉన్న వాటిని గుర్తించండి. మీ విలువ కూడా మీకు తెలుస్తుంది. ఈ ఒక్క మాట జీవితాంతం గుర్తుంచుకోండి. ఆత్మవిశ్వాసం అంటే అన్ని వస్తాయని నమ్మకం కాదు, ఏది వచ్చినా ఎదుర్కోగలననే ధైర్యం. మిత్రులారా, ప్రపంచం మీకు అవకాశాలు ఇవ్వకపోయినా మీపై మీకు ఉన్న నమ్మకము మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈరోజు సూక్తి: ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని పరిస్థితులు ఆపలేవు. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిని అవకాశాలు కూడా ముందుకు నడిపించలేవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆత్మవిశ్వాసం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, ప్రతిరోజు అలవాట్ల ద్వారా పెరుగుతుంది. మీతో మీరు పోటీ పడండి, ఇతరులతో కాదు. నిన్నటి మీతో ఈరోజు మిమ్మల్ని పోల్చుకోండి. అదే నిజమైన విజయం. నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. చిన్న విషయమైనా మీ నిర్ణయాన్ని మీరు నిర్ణయించుకోండి. నిర్ణయాలు తీసుకునే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదు అని చెప్పడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి ప్రయత్నించొద్దు. అవసరమైనప్పుడు గౌరవంగా లేదు అని చెప్పండి. మీ కలలను ఎప్పుడు చిన్నవి చేయకండి. ప్రజలు నవ్వినా మీ కలలను వదిలేయకండి. మీ భయాలను రాసుకోండి. భయాన్ని మనసులో ఉంచితే అది పెద్దదిగా కనిపిస్తుంది. రాసుకుంటే దాన్ని ఎలా జయించాలో అర్థమవుతుంది. ప్రతిరోజు 20 నిమిషాలు చదవండి. మంచి పుస్తకాలు మంచి ఆలోచనలు ఇస్తాయి. మంచి ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. తప్పు జరిగినా మళ్ళీ ప్రారంభించండి. ఒక అపజయం మీ జీవితాన్ని నిర్ణయించదు, మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఇస్తుంది. మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీ విజయాన్ని ముందుగానే ఊహించుకోండి. కళ్ళను మూసుకొని మీరు విజయం సాధించిన దృశ్యాన్ని ఊహించుకోండి. మెదడు ఆ దిశగా పనిచేయడం ప్రారంభిస్తుంది. మంచి దుస్తులు ధరించండి. శుభ్రంగా ఆత్మవిశ్వాసంతో కనిపించేలా ఉండండి. బాహ్య రూపం అంతర్గత ధైర్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇతరులను ప్రోత్సహించండి. మీరు ఇతరులకు ధైర్యం చెప్పినప్పుడు మీ ధైర్యం కూడా పెరుగుతుంది. మిత్రులారా, ఆత్మవిశ్వాసం ఒక రోజులో రాదు, కానీ ప్రతిరోజు ఒక మంచి అలవాటు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. విమర్శలను అవకాశంగా తీసుకోండి. ప్రతి విమర్శ మిమ్మల్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశంగా భావించండి. మీ పురోగతిని గుర్తించండి. మీరు ఎంత దూరం వచ్చారో అప్పుడప్పుడు వెనక్కి చూసి గుర్తించండి. మీ మాటలు స్పష్టంగా చెప్పండి. భయపడకుండా స్పష్టంగా మాట్లాడండి. స్పష్టమైన మాట ఆత్మవిశ్వాసానికి గుర్తు. చిన్న విజయాలను జరుపుకోండి. ప్రతి విజయం మరో విజయానికి పెట్టు. సోషల్ మీడియాతో పోల్చుకోవద్దు. అక్కడ కనిపించేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. నిజమైన జీవితం దానికంటే భిన్నంగా ఉంటుంది. సహాయం అడగటానికి సంకోచించకండి. సహాయం అడగటం అనేది బలహీనత కాదు, నేర్చుకోవాలనేటువంటి వినయం. సమయానికి పని పూర్తి చేయండి. మీరు మొదలుపెట్టినటువంటి పని సమయానికి పూర్తి చేయండి. అది మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుతుంది. ఉదయం త్వరగా లేవండి. రోజును ప్రశాంతంగా ప్రారంభిస్తే రోజంతా ధైర్యంగా ఉంటారు. ప్రతిరోజు ఒక కొత్త సవాల్ స్వీకరించండి. చిన్న సవాల్ అయినా సరే, ఈరోజు ఈ పని చేయాలి అనుకోని దాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి. ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. ఈ ఒక వాక్యం గుర్తుంచుకోండి. ఆత్మవిశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు అడుగు వేయడం.
మిత్రులారా, మీ జీవితాన్ని మార్చేది మీ దగ్గర ఉన్న డబ్బు కాదు, మీ రూపం కాదు, మీపై మీకు ఉన్న నమ్మకం. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అవకాశాల కోసం ఎదురు చూడడు, అవకాశాలను తాను సృష్టించుకుంటాడు. విజయవంతమైన వ్యక్తులకు భయం ఉండదు అనుకోవద్దు, వారికి కూడా భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని మించి ముందుకు వెళ్ళేటువంటి ధైర్యం ఉంటుంది. అదే ఆత్మవిశ్వాసం అంటే. ఆత్మవిశ్వాసం. మీపై మీరు గర్వపడండి. మీరు సాధించిన ప్రతి చిన్న విజయాన్ని గుర్తించండి. ఇతరుల ప్రశంస కోసం ఎదురు చూడకండి. ప్రతిరోజు అద్దంలో చూసుకొని ఇలా చెప్పండి, నేను ప్రతి పని చేయగలను. ఈ ఒక్క వాక్యం మీ మనసును నెమ్మదిగా బలపరుస్తుంది. మీ మాటకు విలువ ఇవ్వండి. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలంగా చేస్తుంది. ఓటమిని అవమానంగా చూడకండి. ఓటమి విజయానికి మరో దారి మాత్రమే. మీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. మీ కలలను ప్రతిరోజు చదవండి. లక్ష్యం కనిపిస్తే దారి కూడా కనిపిస్తుంది. అవసరం లేని భయాలను వదిలేయండి. ప్రతి భయం నిజం కాదు, కొన్ని మన ఊహలే. కొత్త వ్యక్తులను కలవండి. కొత్త పరిచయాలు కొత్త అవకాశాలను తీసుకొస్తాయి. చిన్న పనిని కూడా శ్రద్ధగా చేయండి. చిన్న పనిలో చూపిన క్రమశిక్షణే పెద్ద విజయానికి పునాది. మీ శక్తిపై దృష్టి పెట్టండి. మీకు లేని వాటి గురించి కాదు, మీకు ఉన్న సామర్థ్యాల గురించి ఆలోచించండి. చిరునవ్వుని అలవాటు చేసుకోండి. ఒక చిరునవ్వు మీ ఆత్మవిశ్వాసాన్ని బయటకు చూపిస్తుంది. ఒక చిన్న కథ. ఒకసారి ఒక యువకుడు గురువును అడిగాడు, గురువు గారు, నాకు ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది? గురువు అతన్ని ఒక నదికి తీసుకువెళ్ళి నీటిలో తన ప్రతిబింబాన్ని చూపించాడు. తర్వాత అన్నాడు, నీకు కనిపిస్తున్న వ్యక్తిని నువ్వు గౌరవించడం ప్రారంభించిన రోజే నీ ఆత్మవిశ్వాసం పెరగడం ప్రారంభమవుతుంది అన్నాడు. ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారన్నది కాదు, నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావు అన్నదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ పురోగతిని రాసుకోండి. ప్రతి వారం మీరు నేర్చుకున్న కొత్త విషయాలను రాయండి. విమర్శలకు భయపడవద్దు. విమర్శ ఎదుగుతున్న వారికే వస్తుంది. మంచి అలవాట్లను పెంచుకోండి. మంచి అలవాట్లు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. బలమైన శరీరం బలమైన మనసును తయారు చేస్తుంది. సమస్యలను ప్రశాంతంగా చూడండి. ప్రతి సమస్య ఒక పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది. నిజాయితీగా జీవించండి. నిజాయితీ ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది. నేర్చుకోవడం ఎప్పుడు ఆపవద్దు. నేర్చుకుంటున్న వ్యక్తి ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు. మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోండి. నెపాలు చెప్పడం మానేయండి. బాధ్యత తీసుకున్నప్పుడే మార్పు మొదలవుతుంది. మంచి మాటలు వినండి. ప్రేరణాత్మక ప్రసంగాలు, మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ ఒక వాక్యం జీవితాంతం గుర్తుంచుకోండి. ఆత్మవిశ్వాసం అంటే విజయం వస్తుందని హామీ కాదు, కానీ ఏ పరిస్థితి వచ్చినా నేను నిలబడగలననే నమ్మకం. మిత్రులారా, ఆత్మవిశ్వాసం ఒక బహుమతి కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి నిర్ణయాల ఫలితం. గుర్తుంచుకోండి, మీపై మీకు ఉన్న నమ్మకం మీ జీవితంలో ఎలాంటి తలుపునైనా తెరవగలిగిన తాళం చెవి. ప్రపంచం మీ విలువను గుర్తించకపోయినా మీరు మీ విలువ గుర్తిస్తే చాలు. అదే నిజమైన ఆత్మవిశ్వాసం. ప్రతిరోజు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. కొత్త నైపుణ్యం కొత్త అవకాశాలకు తలుపు తెరుస్తుంది. మీ జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి దారి తప్పడు. మీ విజయాన్ని మనసులో చూడండి. కళ్ళు మూసుకొని మీ లక్ష్యాన్ని సాధించిన క్షణాన్ని ఊహించుకోండి. మీ సమయాన్ని గౌరవించండి. సమయాన్ని వృధా చేసే వ్యక్తి తన సామర్థ్యాన్ని కూడా వృధా చేస్తాడు. మీ మనసులోని ప్రతికూల స్వరాన్ని మార్చండి. నేను చేయలేను అనే మాటను
నేను నేర్చుకుంటాను అని మార్చండి. కష్టాలను అవకాశాలుగా చూడండి. ప్రతి సమస్య మీ బలాన్ని పరీక్షించడానికి వచ్చిన గురువు అని భావించండి. చిన్న మార్పులను కూడా అభినందించండి. నిన్నటి కంటే ఈరోజు మీరు మెరుగ్గా ఉంటే అదే గొప్ప విజయం. నిర్ణయం తీసుకున్నాక సందేహపడకండి. ఎంచుకున్న దారిలో ధైర్యంగా ముందుకు నడవండి. మంచి పుస్తకాలతో స్నేహం చేయండి. పుస్తకాలు నిశ్శబ్ద గురువులు. మీ విజయాల డైరీ తయారు చేయండి. ప్రతి చిన్న విజయాన్ని రాసుకోండి. నిరుత్సాహం అనిపించినప్పుడల్లా అవి చదవండి. అదే మీకు ధైర్యం ఇస్తుంది. చిన్న కథ. ఒక చిన్న గద్ద పిల్ల కోళ్ల మధ్య పెరిగింది. అది ఇప్పుడు తనను తాను కోడి అని అనుకున్నది. ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్నటువంటి గద్దను చూసి నేను కూడా అలా ఎగరగలనా అని అడిగింది. అప్పుడు ఆ పెద్ద గద్ద చెప్పింది, నువ్వు కోడి కాదు, నువ్వు గద్దవు. నీ శక్తిని గుర్తించు. ఆ మాటతో ఆ గద్ద తన రెక్కలను విప్పి మొదటిసారి ఆకాశంలోకి ఎగిరింది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనల్ని ఆపేది పరిస్థితులు కావు, మన గురించి మనం పెట్టుకున్న పరిమితులే. మీ బలహీనతలను అంగీకరించండి. బలహీనతను అంగీకరించడము దాన్ని బలంగా మార్చే మొదటి అడుగు. ఇతరుల విజయాలను కూడా మీరు సంతోషించండి చూసి. అసూయ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ప్రేరణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతిరోజు మీ లక్ష్యాన్ని చదవండి. లక్ష్యం కనిపిస్తే ప్రయాణం సులభమవుతుంది. మీ శరీర భాషను మెరుగుపరచుకోండి. తల పైకి, భుజాలు నిటారుగా, చిరునవ్వుతో ఉండండి. అవసరం లేని భయాలను విడిచిపెట్టండి. ప్రతి ఊహ నిజం కాదు. కృతజ్ఞతను అలవాటు చేసుకోండి. మీ దగ్గర ఉన్న వరాలను గుర్తించండి. అప్పుడు లోపాల కంటే ఆశీర్వాదాలు ఎక్కువ కనిపిస్తాయి. మాట్లాడే ముందు ఆలోచించండి. తెలివైన మాట వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. సహనాన్ని పెంచుకోండి. మంచి ఫలితాలకు సమయం వస్తుంది. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయము, ఒక చిరునవ్వు, ఇవి మీ మనసుని బలపరుస్తాయి. ఈ ఒక వాక్యము గుర్తుంచుకోండి. మీ విలువను నిర్ణయించేది ఇతరుల అభిప్రాయం కాదు, మీపై మీకు ఉన్న నమ్మకం. మిత్రులారా, ఒక సింహం అడవికి రాజు కావడానికి అత్యంత పెద్ద జంతువు కావడమే కారణం కాదు, తనపై తనకు ఉన్న నమ్మకమే కారణము. అలాగే మీ జీవితంలో కూడా మీకు మీరు తోడుగా ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. ఈరోజు సూక్తి, ఆత్మవిశ్వాసం అనేది విజయానికి తలుపులు తెరిచే మొదటి తాళం చెవి. ఆ తాళం చెవి మీ చేతుల్లోనే ఉంది. జీవితంలో గొప్ప విజయం సాధించిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు సాధారణ వ్యక్తే. వారిని ప్రత్యేకంగా మార్చింది వారి మీద వారికి ఉన్న నమ్మకం. మీ కలలను ఎప్పుడు వదలకండి. ఈరోజు కష్టం అనిపించినా రేపదే మీ విజయం కథ అవుతుంది. మీ నిర్ణయాలను గౌరవించండి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అనవసర సందేహాలకు అవకాశం ఇవ్వకండి. భయాన్ని చూసి వెనక్కి తగ్గకండి. భయం ఉన్న దిశలోనే మీ ఎదుగుదల దాగి ఉంటుంది. మీ జీవితాన్ని మీరు నడిపించండి. ఇతరుల అభిప్రాయాలు మీ భవిష్యత్తుని నిర్ణయించకూడదు. ప్రతిరోజు ఒక మంచి అలవాటు పెంచుకోండి. చిన్న అలవాట్లు పెద్ద వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మీ మాటల్లో సానుకూలత ఉంచండి. సమస్య అనే మాట కంటే పరిష్కారం అనే మాట ఎక్కువగా ఉపయోగించండి. మీ విజయాన్ని ఇతరులతో పోల్చకండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే. మీ సమయం వచ్చినప్పుడు మీ విజయం కూడా వస్తుంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. చిన్న అవకాశము పెద్ద విజయానికి తలుపు కావచ్చు.
ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. నిన్నటి కంటే ఈరోజు 1% మెరుగ్గా ఉండండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ ప్రయత్నం పూర్తిగా చేయండి. ఫలితాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. హృదయాన్ని తాకే చిన్న కథ. ఒక బాలుడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాడు. మొదటి రోజు పడిపోయాడు. రెండో రోజు కూడా పడిపోయాడు. మూడో రోజు కూడా అదే జరిగింది. అప్పుడు అతని తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాడు, పడిపోవడం ఓటమి కాదు బిడ్డ, మళ్ళీ లేవకుండా ఉండడమే ఓటమి. ఆ మాట బాలుడి జీవితాన్ని మార్చేసింది. కొన్ని రోజుల తర్వాత అతడే అందరికంటే ధైర్యంగా సైకిల్ తొక్కాడు అందరి ముందు. మన జీవితంలో కూడా మనల్ని విజయానికి తీసుకెళ్లేది ప్రతిభ మాత్రమే కాదు, ప్రతి ఓటమి తర్వాత మళ్ళీ అదే ధైర్యం ఇస్తుంది. ప్రతి అపజయాన్ని పాఠంగా మార్చుకోండి. అపజయం మీకు కొత్త దారిని చూపుతుంది. క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. ప్రేరణ కొన్నిసార్లు అప్పుడప్పుడు తగ్గిపోతుంది, కానీ క్రమశిక్షణ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బలమైన శరీరం బలమైన మనసుకు పునాది. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకోవడం ఆగినప్పుడు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఇతరులకు స్ఫూర్తిగా జీవించండి. మీ జీవితం మరొకరికి ఆశగా మారాలి. చిరునవ్వుతో కష్టాలను ఎదుర్కోండి. ప్రశాంతమైన మనసు సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిరోజును కొత్త అవకాశంగా చూడండి. ఈరోజు మీ జీవితాన్ని మార్చే మొదటి రోజుగా అయి ఉండొచ్చు, కాబట్టి ప్రతిరోజు మంచిగా గడపండి. మీ విలువను మీరు గుర్తించండి. వజ్రం తన విలువను చెప్పదు, దాని విలువ దాని గుణంలో ఉంటుంది. అలాగే మీ విలువ కూడా మీ వ్యక్తిత్వంలో ఉంటుంది. మీ ప్రయాణాన్ని ప్రేమించండి. గమ్యం ముఖ్యమే, కానీ ప్రయాణమే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన చివరి వాక్యం. ఆత్మవిశ్వాసం అంటే నేను ఎప్పుడు గెలుస్తానని అనుకోవడం కాదు, నేను పడిపోయినా మళ్ళీ లేస్తాను అని నమ్మడం. మిత్రులారా, ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఇతరులు నన్ను నమ్మే వరకు నేను వేచి ఉండను, ముందుగా నేనే నన్ను నమ్ముతాను. ఆ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు. గుర్తుంచుకోండి మిత్రులారా, మీ కలలకు రెక్కలు ఇచ్చేది అదృష్టం కాదు, ఆత్మవిశ్వాసం. మీ జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, వాటిని ఎదుర్కొనే మీ ధైర్యం. మీపై మీకు ఉన్న నమ్మకం మీ విజయానికి మొదటి అడుగు. ఆ అడుగు ఈరోజే వేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ జీవితంలో ధైర్యం అవసరమైన ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే తెలుగు మోటివేషన్ వీడియోల కోసం నారాయణ విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మీపై మీకు నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు సాగండి. నమస్కారం.